ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, మే నెల విశేషంగా మకర రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? ఈ సంవత్సరం వీళ్ళే టాప్ అని చెప్పి మనం గతంలో కూడా చెప్పుకున్నాం. మరి ప్రత్యేకంగా ఈ నెలలో ఏమైనా విశేషంగా మార్పు చేర్పులు ఉంటాయా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ముందుగా మకర రాశి వారికి అందరికీ బాగుండాలని చెప్పేసి, వీళ్ళకి నాయకత్వ లక్షణాలు ఉండాలని గణపతికి అమ్మవారికి స్వర్ణలక్ష్మి అమ్మవారికి ప్రార్థన చేద్దాం. ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు మకర రాశి వారందరికీ చక్కగా ఎప్పుడూ నవ్వుతూ ఉండి ఆనందంగా ఉండే ఒక టైం వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి, ప్రతిదాన్ని శోభాయమానంగా చూడగల ఒక సామర్థ్యము, శక్తిని, దివ్య దృష్టిని వీళ్ళకి ఇవ్వాలని, అలా వీళ్ళకి నాయకత్వ లక్షణాలు, రాజ్యాధికారంతో పాటుగా విపరీతమైన ధనాన్ని, అంతేకాకుండా వీళ్ళకి అడిగిన ప్రతి కోరిక అమ్మవారు ఇమ్మీడియట్గా తీర్చాలని చెప్పేసి అమ్మవారిని కోరుకుంటూ, అమ్మవారి యొక్క కరుణా కృపా కటాక్షం మకర రాశి వాళ్ళ మీద అందరికి మీద ఉండి చక్కగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మనం మకర రాశి గురించి చెప్పుకుందాం. చెప్పుకోబోయే ముందు మే మంత్లో 2-3 ముఖ్యమైన విశేషాలు ఉన్నాయి. ఒకటి, ఈ మాసము మనకి వైశాఖ మాసం పౌర్ణమితో స్టార్ట్ అవుతుంది. దీన్ని గురు పూర్ణిమ అని కూడా అంటారు, బుద్ధ పూర్ణిమ కూడా అంటారు, బుద్ధ పూర్ణిమ అంటారు. అక్కడ నుంచి మనకి జ్యేష్ఠ మాసం పౌర్ణమితో ఎండ్ అవుతుంది. అంటే ఈ పౌర్ణమి నుంచి ఆ పౌర్ణమి మధ్యలో ఉంటుంది. మధ్యలో ఒకటి హనుమత్ జయంతి ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో హనుమత్ జయంతి సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అది కూడా మన గ్రంథాల్లో మెన్షన్ చేస్తుంది. దీనితో పాటుగా ఇక్కడ ఈ మాసంలో కర్తరి అంటారు. దాదాపు ఒక 15 రోజుల నుంచి 16 రోజుల వరకు ఎండల తీవ్రతంగా ఉండటంతో సూర్యుడు కృతికా నక్షత్రంలో రావడంతో ఇది శుభకార్యాలకి, కొత్తగా ప్రారంభించే వాటికి మంచిది కాదంటారు. పర్టికులర్గా గృహ నిర్మాణం కానీ, గృహ ప్రవేశం కానివ్వండి, పెళ్ళిళ్ళకి సంబంధించిన వ్యవహారాల్లో ఆగమని చెప్తూ ఉంటారు. ఎందుకంటే బయటకు వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి ఈ టైంలో ఇబ్బందిగా ఉంటుందని. సో ఇవి అన్నీ మనం కన్సిడరేషన్లో తీసుకుంటే, ఈ మాసంలో ఇంకొక ముఖ్యమైన విషయం, 4 గ్రహాలు మారుతున్నాయి. ఈ 4 గ్రహాల యొక్క పరిస్థితి ఈ రాశి మీద ఎలా ఉందో చూద్దాం. ఒక ముక్కలో చెప్పాలంటే మకర రాశి వాళ్ళకి కొంచెం ఈ మంత్ స్లోగా ఉండాల్సిన మంత్ అని గమనించుకోవాలి. జనరల్గా మీరు చెప్పిన విధంగా మకర రాశి వారికి బాగుంది చాలా రోజుల నుంచి. అయితే ఈ వచ్చే మే మంత్ ఒక 15 to 25 బాగా పీక్లో ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది. చాలా గ్రహాలు మిక్స్డ్గా ఉన్నాయి, కొంచెం ఇబ్బందిగా ఉండే అవకాశం ఉంటుంది. అయ్యేంతో మనకి డీటెయిల్స్ చూసే ముందు ఇందులో ఉన్న నక్షత్రాలు చూస్తే మనం ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు అంతా ఇందులో ఉంటారు. మనం పేరు బలం ప్రకారం చూసుకుంటే చాలా పాపులర్ అయిన పేర్లంతా మకర రాశిలో ఉంటారు. జో, జా, జీ, జూ, జే, జో, ఖా, గా, గి అన్న లెటర్స్ అంతా మకర రాశి కింద వస్తారు. ముందుగా చెప్పుకున్న విధంగా 11, 14, 15 తారీఖుల్లో గ్రహాలు ఎక్కువ మారుతూ ఉన్నాయి అన్నమాట. 4 గ్రహాలు. ఇందులో ఒక్కొక్క గ్రహాన్ని మనం పరిశీలించుకుంటే, సూర్యుడు అవమానాన్ని తీసుకొస్తూ ఉంటారు, విపరీతమైన దుఃఖము లేదంటే టెన్షన్ కలిగిస్తూ ఉంటాడు. టూ మచ్ పిల్లలకు సంబంధించిన విషయంలో కొంచెం వర్రీ, టెన్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే కుజుడు వీళ్ళకి 4వ స్థానంలో ఉండి బంధువులతో గొడవలు, లేదంటే ఎక్కడైనా మనస్పర్ధలు ఉంటే శత్రువులు వాళ్ళతో కలిసి కూర్చొని మాట్లాడుకుంటే చక్కగా బాగుంటుంది. బుధుడు ఉన్న పొజిషన్ నుంచి కొంచెం భార్య పిల్లలతోటి విభేదాలు, గొడవలు తీసుకొస్తూ ఉన్నారు. అయితే శుక్రుడు 6వ స్థానంలో ఉండటంతో ఇది కూడా గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. బేసికల్గా చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి భార్య పిల్లలతోటి గొడవలు, ఇంటికి సంబంధించిన వాళ్ళతో గొడవలు ఉండటము, విపరీతంగా ఖర్చులు రావటం ఎక్కువగా గమనిస్తూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. సూర్యుడు ఏమవుతుందంటే మిక్స్డ్ రిజల్ట్ ఇస్తారు. ఒక పక్క 5th హౌస్లో ఉండటంతో బుద్ధి చాంచల్యం ఆప్నోతి, మైండ్ అనేది చాలా ఫ్లక్చువేషన్గా ఉంటుంది, ఎక్కడ ఫోకస్ ఉండదు. తర్వాత ధనం వ్యయం విపరీతంగా అవుతుంది, మనస్తాపానికి గురవుతూ ఉంటారు. అయ్యో ఏదో చేయాలనుకున్నాను చేయలేకపోయామే, ఈ ప్లాన్ కాదు ఆ ప్లాన్, ఇలా విపరీతంగా టెన్షన్ రావటం, తద్వారా కొంచెం ఎడిక్షన్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆల్కహాల్ తీసుకోవటం, టూ మచ్ ఎంజాయ్మెంట్కి వెళ్ళిపోవటం, చేయాల్సిన పని కాకుండా సోమర్తనంగా లేజీగా ఉండటం, రకరకాల వికారాలు మొత్తం వీళ్ళకి వస్తుంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉంటుంది. అయితే ఒక విషయం, మనీ ఫ్లో బాగుంటుంది వీళ్ళకి, మకర రాశి వాళ్ళకి. రెండోది, కుజుడు అగైన్ మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారండి. ఇక్కడ కుజుడు వచ్చేటప్పటికి 4వ ఇంట్లో ఉండటంతో ఏమవుతుంది, క్రూర బుద్ధి, బంధువులతో గొడవలు పట్టడం, తర్వాత భాగ్యం అంటే వచ్చే ఇన్ఫ్లో ఆఫ్ మనీ తగ్గుతుంది. బట్ అగైన్ ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ధనం ప్రకారం బాగుంటుందని చెప్పుకోవాలి. మనకి శుక్రుడు అగైన్ 6వ స్థానంలో ఉండటం అంత మంచిది కాదు అని చెప్తుంది. ఏమవుతుంది, 6వ ఇంట్లో శుక్రుడు ఉంటే శత్రుపీడం, శత్రువుల బాధలు వస్తుంటుంది. జ్ఞాతీనాంచ విరోధత అంటే బంధువుల నుంచి విరోధాలు వస్తుంటుంది. కుటుంబంలో విభేదాలు ఉంటాయి. తర్వాత రుణ వ్యవహారాలు, ఏమైనా అప్పులు అవి చేస్తుంటే వాటితో
ఇబ్బంది ఉంటుంది. వ్యవహారాలు చేసేటప్పుడు అందులో చిక్కులు, అనవసరమైన కాంప్లికేషన్స్ వస్తాయి కాబట్టి కొంచెం ఆలోచించుకొని చేసుకుంటే బాగుంటుంది. అయితే 12th హౌస్లో అగైన్ ఈ యొక్క దృష్టి ఉండటంతో రొమాన్స్, లవ్, ప్లేజర్స్ వాటికి సంబంధించిన వ్యవహారాల్లో శుభకార్యాల గురించి ఖర్చులు పెడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళకి మకర రాశి వాళ్ళకి ఓవరాల్గా చూసుకుంటే మిక్స్డ్గా ఉందని చెప్పుకోవచ్చు. మనీ ఫ్లో బాగుంటుంది, శుభకార్యాలు జరుగుతూ ఉంటుంది, తర్వాత భార్య సపోర్ట్ అంతా ఉంటుంది. కానీ ఇందాక చెప్పుకునే విధంగా కొన్ని విషయాల్లో సరిగా ఉండదు కాబట్టి మకర రాశి వాళ్ళు కొంచెం స్లోగా ఉంటే మనతో పేషెన్సీగా ఉంటే చాలా వరకు వ్యవహారాలు ఏమంటారు ఫాస్ట్ టైం చేయాలి. టైంని ఫాస్ట్ చేయగలిగితే ముఖ్యమైన ఇంపార్టెంట్ పనులు ఆ మంత్లో స్టార్ట్ చేయకుండా ఉంటే బాగుంటుంది. ఈ మంత్లో అందులోని పర్టికులర్ 15th తర్వాత స్టార్ట్ చేయొద్దని నేను చెప్తాను. ఒక 10-15 డేస్ అన్ని హోల్డ్ చేసుకుని తర్వాత చేస్తే బాగుంటుంది. ఈ రాశికి సంబంధించిన నక్షత్రాలు వాళ్ళకి ఎలా ఉంటుంది అంటారు? ముందుగా మనం అనుకున్న విధంగా వీళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ధనం బాగుంటుందండి. ఇందులో అంటే ఫైనల్గా సక్సెస్ అవుతారు. అయితే ఇక్కడ వీళ్ళకి గొడవలు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది, భయం కలిగే సిచ్యువేషన్స్ రెండు ఉంటుంది. తర్వాత వీళ్ళు బంధించబడినట్లు ఉంటారు. ఎక్కడో ఒక స్టాగ్నేటెడ్ గురవుతారు. యూఎస్లో ఉందామా, ఇండియా వద్దామా, లేదంటే ఈ జాబ్ చేద్దామా, ఈ బిజినెస్ చేద్దామా, లేదంటే అసలు ముందుకు వెళ్తే ఎలా ఉంటుంది ఏంటి, ఇలా రకరకాల ఆలోచనలతో ఎక్కువ ఉంటారు. కాబట్టి వీళ్ళు ఈ బంధనానికి సంబంధించిన పరిష్కారాలు చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ వీళ్ళకి బుధుడు కూడా అంత అనుకూలంగా లేరండి. బుధుడు వల్ల కూడా గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఏ ప్రకారం చూసుకునే వీళ్ళకి కొంచెం గొడవలే అవకాశం ఉంది. కొంచెం పేషెన్సీగా ఉండటము, అలానే కన్ఫ్యూజ్డ్గా ఉండే పరిస్థితి ఎక్కువ ఉంటుంది. జాగ్రత్తగా తెలిసిన వాళ్ళని ఒకసారి జాతకం చూపించుకొని, లేదంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ అంటారు, అందులో బాగా నిష్ణాతులైన వాళ్ళని కలిసి ఫ్రెష్గా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఈ టైంలో మనం బయటికి పోయేదేదో చేసే బదులు ఇంటర్నల్గా అంటే ఇప్పటిదాకా ఇలా 1 year చాలా సక్సెస్ఫుల్ ట్రాక్గా వచ్చారు కదా, ఈ టైంలో ఒక ఏమంటారు రీకన్సిలియేషన్, ఇంట్రోస్పెక్షన్ అంటారు చూడండి, ఆత్మ పరిశీలన లాగా చేసుకుంటే బాగుంటుంది. అంటే ప్రతిసారి మనం దూకుడుకి వెళ్ళగదండి, కొన్నిసార్లు తగ్గితే కూడా బాగుంటుంది. ఈ తగ్గితే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. శ్రవణ నక్షత్రం, ధనిష్ట నక్షత్రం రాంగ్ ట్రాన్సాక్షన్ చేస్తారు. ఇంకొకరికి పంపించడం, డబ్బులు ఒకరికి ఇవ్వబోయి ఇంకొకరికి ఇవ్వటం, రాంగ్ కమిట్మెంట్ ఇవ్వటం, అలా సంథింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి కొంచెం ఏదన్నా బెట్టింగ్ లో ఇరుక్కుని డబ్బులు పోగొట్టుకునే అవకాశం కూడా ఉంది. ఖచ్చితంగా అవన్నీ అలాంటివి అది ఇంకా అలాంటివి 100 జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. చూడండి, పోయేటప్పుడు ఎటు నుంచి పోతే మనకు ఐడియా లేదు, వచ్చేటప్పుడు ఎటు నుంచి వస్తే ఐడియా లేదు. అందుకని పోయే టైం వచ్చింది కాబట్టి పోగొట్టుకునే టైం, పోయే టైం అంటే మీనింగ్ వేరే ఉంటుంది. ఓకే, పోగొట్టుకునే టైం వచ్చినప్పుడు జాగ్రత్తగా కూడా ఉండి, తెలిసింది కాబట్టి పెద్ద పెద్ద ప్లాన్లు చేయకుండా, తెలవకపోతే అది వేరే విషయం, వాళ్ళు బ్లైండ్కి వెళ్ళిపోతారు. తెలిసింది కాబట్టి కొంచెం ఉదయాన్నే దండం పెట్టుకోవటం, పరిహారాలు చేసుకోవటం, అవి ఇవి చేసుకొని కొంచెం కాన్షియస్గా ఉంటే తీవ్రత చాలా వరకు తగ్గుతుంది. ఇన్ కేసు జరిగినా కానీ మనం టెన్షన్ అవ్వం, ఒక తెలిసింది కాబట్టి జరిగింది కదా అయిపోయింది అనుకుంటాం. అదే ప్రాబ్లం అసలు ఏమీ తెలవలేదు అనుకోండి, సడన్గా ఏదో చేసేస్తారా, అక్కడ ప్రాబ్లం అవుతుంది. వీళ్ళకి ప్రాపర్టీస్ వైజ్ కొనడానికి అనుకూలంగానే ఉంటుందంటారా ఈ మంత్ పర్టికులర్? ఏదన్నా ప్రాపర్టీస్ కొనొచ్చు అండి, ప్రాపర్టీస్ కొనొచ్చు, బంగారం కొనొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఒకటే ఫ్యూచర్కి సంబంధించిన పెద్ద పెద్ద డెసిషన్ తీసుకోకుండా ఉంటే సరిపోతుంది. ఎవరితో పడితే వాళ్ళతో పరిచయాలు చేయటం, అనవసరంగా ఖర్చులు పెట్టడం, అవి తగ్గించుకోవాలి. బట్ ఒకళ్ళకి 2 సార్లు వేరే వాళ్ళని కన్సల్ట్ అయి తీసుకుంటే మంచిది. ప్రాపర్టీస్ కూడాను అనవసరంగా లిటిగేషన్ అవి బాగలేదు కదండి, కొంచెం ఆ లీగల్ ఒపీనియన్స్ అవి తీసుకొని కొంచెం ప్రికాషన్గా తీసుకుంటే బాగుంటుంది. ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఈ నెల వెళ్ళకాల్సి వస్తుంది? వీళ్ళకి మేజర్ గ్రహాలు ఇవి సరిగా లేవండి. వీళ్ళకి నవగ్రహాల చుట్టూ తిరగటం చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి అందరూ మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మన్యు పాశుపతం చేయించుకున్న ఇంకా చాలా బాగుంటుంది. యోగా, మెడిటేషన్ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. ఇవి జనరల్ పరిహారాలు చేయొచ్చు. అయితే కొంతమందికి ఒక రీసెర్చ్ లాగా చేస్తున్నాను, 35 to 45 ఏజ్ గ్రూప్ ఉండి సడన్గా ఇప్పుడు ఏలినాటి శని వాళ్ళకి అయిపోయిన తర్వాత ఒక బ్రేక్ త్రూ రావాలి, బాగా ముందుకు వెళ్ళాలి, కానీ అవ్వట్లేదండి, మేము ఇబ్బంది పడుతున్నాము అని అనుకున్న వాళ్ళ గురించి డిస్కషన్ చేస్తున్నప్పుడు కాల్స్ వస్తూ ఉన్నాయి. దాంట్లో 3 ఫైండింగ్స్ చేశానండి. ఒకటి గురువులో రాహుదశ చాలా మందికి నడుస్తుంది. ఏమన్నా ఏలినాటి శని అయిపోయినా కానీ గురువులో రాహుదశ మంచిది కాదు. ఎందుకంటే ఈ రాహు వచ్చేటప్పటికి గురువు ఇవ్వాల్సిన మంచి రిజల్ట్ని ఇవ్వడు. వాళ్ళ జన్మజాతకంలో బ్రహ్మశాపము, గురు శాపం అని ఉంటుంది ఈ కలయికతో. ఆ టైంలో వాళ్ళు జాబ్ మానటమా, లేదంటే అసలు జాబ్ వదిలేయటం లాంటివి చాలా చూస్తున్నాను నేను జాతకాలు. కొంతమందికి ఈ టైంలో కాలసర్పదోషం యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడైతే గురువు విత్ రాహు ఉన్నాడో, రాహు కాలసర్పదోషాన్ని తీసుకుని వస్తూ ఉంటారు. నాకు వచ్చిన ఈ కాల్స్లో ఆ డేటాని చేస్తే తెలిసింది లాస్ట్ 3-4 months రిగరస్గా. తర్వాత
ఇంకొక విషయం ఏంటంటే చాలామందికి ఏలినాడు శనికి శని మహాదశకి తేడా తెలవటం లేదు. అయ్యో మాకు శని అయిపోయింది, శని ఏలినాడు శని అయిపోయింది అంటున్నారు కదండి, బాగుండాలి కదా, మరి అందరు బాగా చెబుతున్నారు అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి శని మహాదశ అంటే తెలవదు, రెండు కన్ఫ్యూజింగ్లో ఉన్నారు. ఎందుకంటే చాలామందికి గురుదశ అయిపోయిన తర్వాత శని మహాదశ వస్తుంది కాబట్టి శని మహాదశ వాళ్ళు సరిగా పొజిషన్ సరిగా లేకపోతే శనిలో శని అంత సరిగా యోగ్యతని ఇవ్వడం. ఈ టైంలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఎక్కువగా రావటం హారోస్కోపులు జరిగినాయి. బట్ ఎనివే నేనేం చెప్తానంటే ఈ రాశి ఫలాలకు 30-40% ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఇండివిజువల్గా వాళ్ళకి సరిగా లేదు, ఇది మాకు ట్యూన్ అవ్వట్లేదు, మ్యాచ్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఆ కామెంట్ పెట్టే బదులు ఒక ఫోన్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని జాతక చక్రం చూపించుకుంటే విషయం తెలుస్తుంది, పరిహారాలు తీసుకుంటే 10 రెట్లు ముందుకు వెళ్తారు. అది సింపుల్. అందుకనే మనం పుట్టిన వెంటనే ఫస్ట్ మీకు 10th క్లాస్ సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్ ఎవరు ఫస్ట్ పుట్టినంటే జాతక చక్రం వేస్తారు. నాయన ఇందులో అన్ని రహస్యాలని ఇది తెలుసుకో, యూ ఫాలో దిస్ కోడ్ అని చెప్పేసి మన వాళ్ళు అది ఒక మూఢనమ్మకం తీసి పక్కన పెట్టారు. ఆ తర్వాత మనం రకరకాల ఇబ్బందులు పడుతూ ఉన్నాము. ద బ్యూటీ ఏంటంటే హారోస్కోప్ ఈజ్ నథింగ్ బట్ మీరు ఈరోజు ఏ బట్టలు వేసుకుంటారు, ఎన్నిసార్లు ఊపిరి పీల్చుకుంటారు, మీరు పక్కన ఎవరు కూర్చుంటారు, ఎవ్రీథింగ్ ఇస్ రిటర్న్. అంత ప్రెసైజ్గా ఉంటుంది. అందులో మీ స్ట్రెంత్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఎందుకు ఆగిపోతారు అంటే మనం 3-4 తరాలు ఎనికి రాబోయే 3 తరాల వాళ్ళ గురించి అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు. ఈ జాబు ఇల్లు ఇదే కాదండి, దేర్ ఆర్ మెనీ అదర్ థింగ్స్ కూడా మనిషి ఇచ్చినందుకు ఇవి ధర్మార్థ కామ మోక్షాలు భాగంగా, మోక్షంలో భాగంగా ఈ పూజలు వ్రతాలు అవన్నీ చూపించుకుంటే హ్యాపీగా ఉంటారు. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి మెయిన్ ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.